సార్ నమస్తే. మీ పేరు? నా పేరు శివాజీ అండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నారు సార్? ఇక్కడ ఒక 3 ఇయర్స్ పని పెట్టుకున్నాను కొట్టు. మీ ఏరియాలో ప్రభుత్వ సర్వీస్ ఎలా నడుస్తుంది? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండేదండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినది మాకు ఇబ్బంది వస్తుంది. కరెంటు పోతుంది మాటి మాటికి. మాకు ఈ ప్రాబ్లం ఉన్నాయండి. ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇక్కడ ఏంటంటే వాటర్ సరిగా రావట్లేదు. ఒక 45 మినిట్స్ వదులుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా నీరు వాటర్ వచ్చేది. అది బాధ అండి మాకు. జిహెచ్ఎంసీ పనులు ఎలా ఉన్నాయండి? జేఎస్ పనులు అయితే బాగానే ఉన్నాయండి. ఇక్కడ సబితా మేడం గారు ఉన్నారు. మాకు వచ్చేది ఎమ్మెల్యే మాధవరావు కృష్ణరావు గారు ఉన్నారు. చాలా మంచి పని చేస్తారండి. కార్పొరేట్ పనితీరు ఎలా ఉంది? కార్పొరేట్ పని కూడా బాగుందండి. ఇక్కడ త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటారు? వాళ్ళు మాకు చాలా మంచి ఏ ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి చూస్తారు, చేస్తారని మాకు నమ్మకం ఉందండి. జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మీరు ఏం కోరుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా? అంటే బాగా ప్రభుత్వం ఇంకా బాగా పని చేయాలనుకుంటున్నారా మీరు? టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఆశిస్తున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ పని సరిగ్గా జరగట్లేదు. పని కాంగ్రెస్ ప్రభుత్వం పని సరిగ్గా చేస్తుంది. అది బాధ. అందరు ఎమ్మెల్యేలు అందరూ కూడా పని బాగా జరుగుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని కోరుకున్న ప్రజలను కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మాకు చాలా ఇష్టం అండి. అది బాధ. పనులు బాగా జరుగుతున్నాయి. వాళ్ళు పాలన బాగా చేస్తారండి. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారంట కాంగ్రెస్ దాని కాదండి, టీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలండి. హామీ ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేయలేదండి. వాళ్ళు వచ్చింది మాకు ఇంకా ఇబ్బందులు చాలా వస్తున్నాయి. కరెంట్ పోతుంది అంటారా? కరెంట్ పోతుంది. రోజు 2 సార్లు కరెంట్ పోతుందండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కరెంట్ కరెంట్ ఒక్కసారి కూడా పోలేదండి మాకు. ఫైనల్ గా మీరు ఏ ప్రభుత్వం ఇష్టపడుతున్నారు, ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే చాలా బాగుందని. మాకు అన్ని పనులు మంచిగా జరుగుతాయి. మాకు ఎప్పుడు పిలిచినా వాళ్ళు వస్తారు. మా ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు వస్తారండి. అందుబాటులో ఉంటుందా టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే? ఇంతకు ఎవరు రాలేదండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అందుబాటులో ఉంటుందంట. ఉంటుందండి. అది గెలిపిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ పాలన గురించి ఏం చెప్తారు? వాళ్ళ పాలన చాలా బాగుందండి. వాళ్ళ ఇక్కడ ఏ వాటర్ కానీ రోడ్డు కానీ క్లీన్ కానీ చేయడం చాలా బాగుందండి. వాళ్ళు మార్పు కోసమే కాంగ్రెస్ గెలిపించారా మీరు? టీఆర్ఎస్కి వేసామండి మేము. టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని మా కోరిక అండి.